పెంపుడు జంతువు లేదా పక్షిని ఎలా కొనుగోలు చేయాలి? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నిలబెట్టుకోవాలని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఒత్తిడిన తేవాలి, లేదంటే మద్దతైనా ఉపసంహరించుకోవాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరిగితే లక్షలాది మంది రోడ్డున పడతారని గొల్ల బాబురావు అన్నారు. ఈరోజు డిమాండ్ చేస్తున్నాను, ఎలక్షన్స్ ముందు చెప్పినటువంటి ఈ చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు, కేంద్ర రాష్ట్ర నాయకులందరికీ కూడా నేను ఒకటే ప్రశ్నిస్తున్నా. ఈ స్టీల్ ఇండస్ట్రీ మీద, ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీ మీద మీ స్టాండ్ ఏంటో తెలియజేయాలి. మీ స్టాండ్ తెలియజేయకుండా మీరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, విశాఖ ప్రజల్ని కూడా మభ్యపెట్టినట్లయితే ముందు మా జీవితాలు బజారులో పడతాయి. లక్షలాది మంది జీవితాలు మరి ఈ రోజున ఏ ఆధారం లేకోకుండా పోయేటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి నేను మీ అందరిని కూడా కోరుతున్నాను, తప్పనిసరిగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేయాలి. నేను కూడా ఈ 4-5 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీకి వెళ్ళి వారితో సంప్రదించి మళ్ళీ పార్లమెంట్లో మా పార్టీ నాయకులతో కూడా మాట్లాడి మా యాక్షన్ ప్లాన్ ఏంటో తయారు చేయవలసినటువంటి అవసరం వచ్చింది.